ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, తమ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందా లేదా, ప్రజల కోసం తమ పార్టీ ఏం చేయాలి, ఇవన్నీ ఇంటలెక్చువల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అంటే మేధావుల ద్వారా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంటలెక్చువల్స్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు, ప్రజల్లో తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో టచ్లో ఉండాలి. కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి, మీటింగులు పెడతా ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి. అయితే వైసీపీ కూడా అలాంటి పనులు చేసేదంటే గతంలో, ఇప్పుడు చేయట్లేదు. కీలకంగా ఎక్కువ రాజకీయ విశ్లేషకులు చాలామంది ఉంటారు. అయితే అక్కడ ఈ మధ్య కాలంలో కూడా వీళ్ళందరూ ప్రోలు ఎక్కువైపోయారు. అయితే ఇక్కడ అలాగని చెప్పి ఒక రాజకీయ పార్టీ తమకు వ్యతిరేకంగా ఉన్న ఇంటలెక్చువల్ని, మేధావిను, రాజకీయ విశ్లేషణను పిలవదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకంగా చెప్తారు. కానీ అందులో కూడా కొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉంటారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు. అది వీళ్ళు తీసుకోగలగాలి. ఎప్పుడూ కూడా మనల్ని తప్పు పట్టేవాడు ఎవరైతే ఉంటాడో వాడే నిజమైన మిత్రుడు అంటారు చాలామంది. అంతే తప్ప మన పొగిడి మనల్ని డబ్బాలు కొట్టిన వాళ్ళు మనం చుట్టూ పెరుగు తిరిగామంటే ఖచ్చితంగా దానివల్ల వినాశనమే తప్ప కలిసి వచ్చేది ఏముండదు. పొగడ్తలే కావాలి అని అనుకుంటే ఇక చుట్టూ భజన చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. దానికి ఇంటలెక్చువల్స్ని పిలిచి మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, పార్టీ ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకోవాలనుకుంటే న్యూట్రల్గా ఉండే ఇంటలెక్చువల్స్ని పిలాలి, ఆ మేధా వర్గాలతో చర్చించాలి. లోటుపాట్లు ఏంటి అనేది వాళ్ళు ముక్కుసూటిగా చెప్పినా సరే తీసుకోవాలి. అంతే తప్ప నా గురించి వ్యతిరేకంగా మీరు చేసేది తప్పు అన్నప్పుడు, అవునా నేనేం తప్పు చేశాను, ఈ పలానా తప్పు చేశానంటే ఓకే, దాన్ని కరెక్ట్ చేసుకుంటాను, వాట్ నెక్స్ట్, ఇలా మాట్లాడగలగాలి. తప్పు చేశాడని చెప్పగానే వీడు మనకు శత్రువు, లేదంటే ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చాడు అనుకుంటే ఇంకా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోలేరు. ఇప్పుడు అదే ఆ లోపం, ఆ లోటైతే వైసీపీలో చాలా స్పష్టంగా కనిపిస్తుందా? ఇప్పటికైనా మేధావులతో మాట్లాడాలి, మేధావులతో జగన్ నేరుగా భేటీ అవ్వాలి అవసరమైతే. ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం ఉంది, 5 ఏళ్ల పాటు సమయం ఉంది. ఈ 5 ఏళ్ల పాటు, ఎందుకంటే మొన్న మధ్యన కేసీఆర్ గారే చెప్పారు, ఎంత ప్రత్యర్థి అయినా ఎవరైనా సరే, కేసీఆర్ గారు ఒక సందర్భంలో చెప్పింది అదే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆయనకి నచ్చి పేరు కూడా మార్చకుండా అదే పథకాన్ని కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని దాన్ని కంటిన్యూ చేశారట. అంటే ఒక్కొక్క సందర్భంలో ప్రత్యర్థులు పెట్టినవి కూడా నచ్చుతుంటాయి, దాన్ని కంటిన్యూ చేయాలి, తప్పదు. అది ప్రజల బాగు కోసం కోరుకున్నప్పుడు ఏ నాయకుడైనా చేయాలి, ఓకే, అది పెద్ద తరహాగా. అలాగే పార్టీకి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది, ఏ లోపం ఉంది, ఎందుకు పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మేధావి వర్గాలతో చర్చించాలి. అందులో కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, తప్పును తప్పుగా చెప్పేవాళ్ళు, అంతే తప్ప మీకు భజన చేసేవాళ్ళు, పొగిడే వాళ్ళని పిలిపించి పక్కన కూర్చోబెట్టుకుంటే మాత్రం మళ్ళీ యథావిధి పరిస్థితి తప్పదు అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు.